బడ్డు జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకుని. మళ్ళీ మళ్ళీ దీన్ని ఎందుకు నొక్కుతున్నాడు? దాన్ని హార్న్ అంటారు. అది నొక్కితే బాగుంటుంది. నీకు ఇప్పుడు తెలియదులే, పెద్దయ్యకి తెలుస్తుంది. జాగ్రత్తగా. ఆగండి ఆగండి, కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు. మీ ఇంటి దీపాన్ని పిలవండి. మట్టి బురకు తట్టలేదు. ప్రేమ, ముందు నువ్వురా. గారు, నా భార్య ప్రేమ. నమస్తే. దీర్ఘసుమంగళి భవ. నో 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 నో, ఈ దీర్ఘాలు సుమంగళిలంటే నాకు బెదవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట. జస్ట్ అమెరికన్ స్టైల్లో విష్ ఆల్ ద బెస్ట్ అంటే సరిపోలా? ఎవరండి పిట్టలతో? ఈయన మా ఆయనకి ఫాదర్, నా గాడ్ ఫాదర్. ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి 3 రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాడు తెలుసా? ముందు కుడికా లోపల పెట్టి రామ్మా. డాలీ, నా కుడికా లేదు. ఆటోలో ఉంది, తీసుకొస్తాను. నీ మొహం మండ. కుడిక్కాలంటే ఇది. సన్ను, ఐఎమ్ అమెరికన్, యూఆర్ మై సన్ను. నో 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 నో, కుడికాలంటే అది కాదురా, ఇది. సారీ, ఇది. నడు పద. ఎవరిని పిలుస్తున్నారండి? దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడి పట్టం చూడగానే భక్తి పారవస్యంతో పూనకం వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం. లోపలికి తీసుకెళ్ళమ్మా. అన్నయ్య, నేనెవరో వీళ్ళకి చెప్పు. అలాగే నాన్న. వీడు నా తమ్ముడు, 3వ తరగతి చదువుతున్నాడు. ఎన్నేళ్ళ నుంచండి? 3 ఏళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏమిటి, పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా 10 ఏళ్ళు ఉండవు. పాపం, చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయాడు. నీకు పిల్లలేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా 3 బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం. ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్విస్తే ఎలాగమ్మా? మా వాడిస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి, నన్ను అలా అవమానించకండి. దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి. ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కాయగాసి అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? లవకుశ గుర్తొస్తుంది. నాన్నా, లోపలికి వెళ్దామా? ఓకే. దా. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మి కని ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి.